అసలు ఇక్కడ ఏం జరిగింది ఈ టాస్క్లో అంటే, రీతూకి భరణి గారికి అయితే ఒక టాస్క్ పెడతారు బిగ్ బాస్. ఈ టాస్క్లో సంచాలక్గా సంజన గారు చేస్తారు. అయితే ఏమైందంటే ఫస్ట్ ట్రయాంగిల్స్ పెట్టాలి, తర్వాత రౌండ్స్ పెట్టాలి, తర్వాత స్క్వేర్ షేప్స్ పెట్టాలి. అయితే పెడుతూ ఒక ట్రయాంగిల్ అయిపోగానే రింగ్స్ వేస్తూ ఉండాలి. అయితే అక్కడ ఏమైందంటే తనుజ ఫస్ట్ నుంచి ఈ టాస్క్లో భరణి గారికి సపోర్ట్ చేస్తూ వచ్చింది. నాన్న అలా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా ఇది కాదు అది కాదు అంటూ భరణి గారికి అయితే చాలా సపోర్ట్ చేసింది ఈ టాస్క్లో. రీతూకైతే 1% కూడా సపోర్టింగ్గా అనిపించలేదు తనుజ. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గొడవకంతా కారణం తనుజ. ఎందుకు తనుజ అంటే అక్కడ రీతూ పెట్టిన ట్రయాంగిల్స్లో ఒకటి ట్రయాంగిల్ షేప్ లేదు రీతూ పెట్టిన దాంట్లో అని చెప్పేసి అక్కడ తనుజ అందరికీ చెప్తుంది. ఇక చెప్పగానే భరణి గారు అది పట్టుకొని అసలు ట్రయాంగిలే కాదు ఇది, ఆడియన్స్ చూడండి మీరే అంటూ ట్రయాంగిల్ కాదు అని అంటే అక్కడ పెద్ద గొడవ అయితే చేస్తారు. ఇక తనుజ సపోర్ట్ చేస్తే చేసింది భరణి గారిని, కానీ రీతుకి అక్కడ ఒక మిస్టేక్ జరిగినప్పుడు కాదు ఇది ట్రయాంగిల్ కాదు రీతు అని చెప్పుంటే బాగుండేది, లేదంటే సంజనాకి సంచాలక్గా చెప్పుంటే బాగుండేది సంజనాకి. ఎందుకంటే ప్రతి టాస్క్లో ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు తనుజ అందరికీ చెప్తూనే ఉంటుంది, కానీ రీతుకి కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ చెప్పలేదు అని అంటే ఆ రీజన్ పెట్టి రీతుని ఓడించవచ్చు, లేదంటే రీతుని అవుట్ చేయొచ్చు అనే ప్లాన్ తోటి తనుజ అయితే ఉంది అని అయితే నాకు అనిపించింది. ఇక తర్వాత భరణికి రీతుకి అయితే పెద్ద గొడవ అయితే అయ్యింది. ఇక రీతు భరణి కానించి కళ్యాణ్కి పవన్కి వీళ్ళందరికీ గొడవ అయితే జరిగింది. కళ్యాణ్కి భరణికి ఎందుకు గొడవ జరిగింది అని అంటే అప్పుడు కళ్యాణ్ క్యాప్టెన్ అయింది, ఫేక్ క్యాప్టెన్ అయ్యిండు. పవన్ షూ చూపిస్తే షూ చూసి భరణి పేరు చెప్పేసి క్యాప్టెన్ అయ్యిండు అని చెప్పేసి అది కూడా తీసుకొస్తారు భరణి గారు ఈ రీజన్లో. ఇక ఒక్కొక్కరికైతే ఇక్కడ పెద్ద గొడవ అయితే అవుతుంది. ఇక మొత్తం ఈ గొడవకంత కారణం తనుజనే అనిపించింది. తనుజ ఆ మిస్టేక్ చూడకుండా ఉండుంటే కంప్లీట్ అయిపోయేది సాఫీగా. కానీ ఫస్టే చెప్పాల్సింది, కానీ చెప్పకపోవడం వీళ్ళ తప్పు, సంజన తప్పు ప్లస్ తనుజ తప్పు, చూసి కూడా చెప్పకపోవడం. అక్కడ రీతు తప్పు అయితే ఏమీ కనిపించట్లేదు. ఇక ఇక్కడైతే కళ్యాణ్కి భరణి గారికి అయితే పెద్ద గొడవ అయితే అవుతుంది.